మనము నడుపుకుంటున్నాం అంటే అది రాజ్యాంగం గొప్పదనం. అంతటి మహానుభావుడు మరి వాళ్ళ పుట్టినరోజు జరుపుకోవడం నిజంగా దేశవ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంగా ప్రతి గ్రామంలో జరుపుకుంటాను. ఇవ్వాలనే కాదు, ఇంకా 100 సంవత్సరాలు అయినా కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాలు ఇంకా అమలు అయితేనే ఉంటాయి. తప్పకుండా అది ఈ జాతిని ముందుకు తీసుకుపోవడం వల్ల అంటే వాళ్ళు ముందుకు తీసుకుపోవడానికి ఉపయోగపడతాయని చెప్పి ఈ సందర్భంగా మరి భావిస్తూ ఇవాళ మీరందరూ కూడా ముఖ్యంగా గమనించాలి. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి యువకులు అందరూ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళు చేస్తున్నటువంటి ఆలోచన విధానం మొత్తం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాలే కాదు, మరి మహాత్మా గాంధీ బాపూజీ యొక్క ఆలోచన విధానాన్ని కూడా ఇలా తుంగలో తొక్కి మనం రాజ్యాంగాన్ని మరి మార్చేసి మరి రకరకాలైన ఆలోచనలు చేస్తూ ఉన్నారు. ఇక దాని గురించి ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద ఎత్తున భారతదేశం వ్యాప్తంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని ప్రజల్లోకి ముందుకు తీసుకెళ్తా ఉంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహాత్మా గాంధీ యొక్క ఆలోచన విధానాలు, అదేవిధంగా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాలను మన ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ ప్రజాస్వామ్యానికి రక్షణ, మన దేశానికి రక్షణ, మరి అందరికీ కూడా రక్షణ ఉంది మన భారత రాజ్యాంగమే కాబట్టి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం అందరి మీద ఉందని చెప్పి ప్రజలకు మరి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కార్యక్రమం. మరి ఇంకా నేను అంటే యాక్చువల్గా కాలువలో ఒక పెద్ద ప్రోగ్రాం పెట్టుకున్నాం కదా, ఎందుకంటే అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవాళ మన భూభారతి ఛానల్లో పనిచేస్తూ ఉన్నారు. తర్వాత ఈ జై భీమ్, జై బాబు ప్రోగ్రాము, తర్వాత మన సాంగబియ కార్యక్రమం కూడా దత్తవాడలో అక్కడ భోజనం చేయడం అంతా కూడా కార్యక్రమాలు ఉన్నాయి. దయచేసి చాలా ఉంది బాబాసాహెబ్ గారి గురించి చెప్పుకోవాలంటే మరి మీరు అందరూ కూడా కొంచెం ఇక్కడ కార్యక్రమం ఊహించుకొని వస్తే మనం స్థిరంగా మాట్లాడుకోవచ్చు అని చెప్పి మీ అందరికి కాళ్ళు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మీకు అందరికీ जय भीम।
కాలనీ వాసుల అందరికీ పేరు పేరున ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, మరి ఇక్కడ ఉన్న మా అక్క చెల్లెలందరికీ, మరి నాతో పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులకు అందరు కూడా నమస్కారాలు. ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి, వారి జయంతి సందర్భంగా మీకు అందరు కూడా శుభాకాంక్షలు. అదే ఇక్కడ దారిలో అక్కడ నుండి నేను నడుచుకుంటూ వస్తూ ఉన్నా, చూస్తున్నా మొత్తం ఈ కాలనీలో అసలు డ్రైన్స్ లేవు, రోడ్లు లేవు, అన్ని కాలనీ పక్క అడ్డం రోడ్లు కూడా. తప్పకుండా ఈ విలీన గ్రామాల మీద ఆ రోజు ఎలక్షన్స్ అప్పుడు కూడా చెప్పినాము, ప్రత్యేకమైన శ్రద్ధ వహించి మరి ఈ ప్రాంతాన్ని అంటే మన గ్రామాలు ఇది ఒక ముబారనగర్ కాదు, ఇప్పుడు గుబన్పల్లిలో ఫేస్ 2 గంగస్థాన్లో అదే పరిస్థితి ఉంది. ఆడ మన ముబారనగర్ అంటారు, మన ఆర్యనగర్ అక్కడ మన బోర్గాంలో ఈడ మాదానాల ఈ గ్రామాలలో ఇవే ఇబ్బందులు ఉన్నాయి. అంటే అన్ని లేఅవుట్ చేసిండ్రు, మరి రోడ్స్ డ్రైన్స్ లేకుండా ప్లాట్లు అమ్మేసిండ్రు. ఇక మన వాళ్ళు కొనుక్కున్నారు, పాపం వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లం ఉంది. సో దీని గురించి స్పెషల్గా ఒక 60 కోట్ల రూపాయలు మనం ప్రపోజల్ పంపించాం. ప్రతి రోడ్డు, ప్రతి డ్రైన్ ఇక్కడ ఈ మన 6 గ్రామాలలో ఎక్కడ కూడా రోడ్ లేకుండా ఉండాలని ఉండద్దని మరి అది తొందరగానే ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు. అది అయితే మాత్రం ఖచ్చితంగా మనకు ఈ కాలనీలో కంప్లీట్గా కూడా రోడ్లు, డ్రైన్స్ అన్నీ కూడా కంప్లీట్ అవుతాయి. కొంచెం టైం పట్టచ్చు. ముఖ్యంగా మీకు ఒక్కటి అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఇప్పుడు మనకు పంచాయతీరాజ్లో ఫండ్స్ ఉన్నాయి, అవి ఇక్కడ పెట్టరాదు. తర్వాత మనకు ఈ ఎన్ఆర్ఈజిఎస్లో ఫండ్స్ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో చాలా ఫండ్స్ వచ్చినాయి, కానీ ఈ ప్రాంతానికి మనం పెట్టరాదు. మున్సిపాలిటీలోనేమో ఫండ్స్ లేవని అంటున్నారు. సరే, ఇప్పుడు ఏదున్నా మొత్తం ఇక మనకు విలీన గ్రామాల గురించి స్పెషల్గా మనము ఫండ్స్ అడిగినాము. తప్పకుండా అన్ని విధాలుగా కొంచెం ఆలస్యమైనప్పటికీ ఈ కాలనీనే కాదు, ఈ ప్రాంతాన్ని కూడా మొత్తం కూడా అభివృద్ధి చేయడానికి తప్పకుండా మేము కట్టుబడి ఉన్నాం. నేను ఇంకా అంటే ఇప్పుడు ఇవాళ అంబేద్కర్ గారి జయంతి ఉంది కాబట్టి కొంచెం అంత బిజీ షెడ్యూల్ ఉంది, ఇంకా చాలా దూరం వెళ్ళాలి నేను. అందుకని మీ కొరకు ఎక్కువ టైం ఇవ్వకుండా మీ అందరినీ కలుసుకున్నందుకు చాలా ధన్యవాదాలు. అయితే మళ్ళీ వస్తాను, నేను మేలో వస్తాను. ఈ ఏప్రిల్లో సాధ్యం కాదు, కానీ మీరు మేలో కొంచెం ఫ్రీగానే ఉంటాం. ఒకసారి వస్తాను, నేను సాయంత్రం పూట మీ కాలనీలో వస్తాను, అందరితో కలుస్తా, మీ సమస్యలు వింటా. సో ఇప్పుడు అదే అంటున్నాను. అందుకని నేను తప్పకుండా మీతో మనం మళ్ళీ కలిసి మాట్లాడదాం. ఏదున్నా కాంగ్రెస్ పార్టీ మీతో ఉంటుంది, భూపతి రెడ్డి సార్ మీతో ఉంటాడు. ఎందుకంటే అన్నీ తెలిసిన వాడిని నేను ఒక డాక్టర్నే కాదు, ఒక రాజకీయ నాయకుడిగా కూడా 20-25 ఏళ్ళ అనుభవం ఉంది. సో అన్ని సమస్యలు తెలిసిన వాడిగా, మరి కాకపోతే కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, మీరు ఇంకా విఘ్నులు మీరు అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి తప్పకుండా మీరు అర్థం చేసుకుంటారని కోరుకుంటూ, మరి ఇప్పుడు ఈ రోడ్డు ఏదైతే ఉందో, ఇప్పుడు డ్రైన్ ఉందో, ఇది మంచిగా మరి దగ్గర ఉండి ఇబ్బంది కాకుండా, కాంట్రాక్టర్ కూడా ఇబ్బంది కాకుండా మరి తొందరగా మీరు ఇది కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేయండి. తప్పకుండా మళ్ళీ వద్దాం, కలుద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఈ మనకు 15th ఫైనాన్స్ కానీ, లేకుంటే ఈ రూరల్ ఏరియాలో వచ్చే డెవలప్మెంట్ ఫండ్స్ కానీ, మళ్ళీ ఇక్కడ మీరు కట్టే ట్యాక్స్ అంతా కూడా గ్రామ పంచాయతీకి ఉంటే ఇక్కడ ఈజీ ఉంటుండే రోడ్లు వేసుకోవడానికి. కానీ ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ వస్తుండే, మనకు జాబ్ కార్డ్స్ కొన్ని ఉన్నాయి, మనకి ఇక్కడ కాలనీలు లేవు, కానీ కొంచెం కాలనీలు అక్కడ ఎస్సీ కాలనీలు అక్కడ ఇక్కడ ఉంటాయి. సో అవి ఉండే, ఇవన్నీ కూడా వచ్చే ఆదాయం బాగా పోతుంది. మరి అప్పుడే దగ్గర మనకి 6 గ్రామాలకే సంవత్సరం 30 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చేది. అన్నీ కూడా రిచ్ గ్రామాలు ఇవి, అంటే మీరు అందరూ ట్యాక్స్ కడుతున్నారు. అదే, సో ఈ డబ్బులు మన డబ్బులు మనకే వాడుకోవడానికి వీలు ఉంటుండే, మన గ్రామాలు విలీనం కాకపోతే. సరే, ఇప్పుడు ఇక అది మనం ఆపినాము, నేను సొంతగా డబ్బులు ఖర్చు పెట్టుకుని అప్పుడు కోర్టు కూడా పోయినా, నేను అయినా కానీ అది ఇక మరి మొండిగా విలీనం చేశారు. ఇక మళ్ళీ ఇప్పుడు మనం ఏం చేయలేము, ఉన్నదాన్ని మనం అభివృద్ధి చేసుకోవడం మనకు ఉన్నటువంటి లక్ష్యం. కాబట్టి సరే, జరిగిపోయింది, కొంచెం ఆలస్యమైన ఈ కాలనీ తప్పకుండా అభివృద్ధి చేస్తామని చెప్పి సందర్భంగా తెలుస్తుంది.